మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడి పళ్ళ ప్రియులంతా కూడా మార్కెట్లో మామిడి పళ్ళ కోసం ఎగబడుతుంటే, మరొక వైపు కెమికల్స్తో పండించిన మామిడి పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా నిపుణులు చెప్తారు. ప్రస్తుతం మనం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఏదైతే మార్కెట్ ఉందో మామిడి పళ్ళ మార్కెట్కి వెళ్తున్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు మామిడి పళ్ళను ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా పండిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. వేసవికాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. నోరూరించే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. కానీ మామిడి పండ్లు కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో మామిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పండ్లను త్వరగా పండేలా చేసేందుకు వ్యాపారులు ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారన్న భయం ప్రజల్లో నెలకొంది. హైదరాబాద్ నగర ప్రజలకు మామిడి పండ్లు అనగానే మొదట గుర్తొచ్చేది గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్. అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ముందే మామిడి పండ్లపై రకరకాల వదంతులు రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మామిడికాయ పండుగ మారేందుకు సహజంగానే సమయం పడుతుంది. అయితే కొందరు వ్యాపారులు లాభం కోసం మామిడి పండ్లను వేగంగా పండేలా ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. దీంతో మామిడి పండ్లు త్వరగా పండుతున్నాయి. దీంతో మార్కెట్లో మరీ పసుపు పచ్చగా కనిపించే మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రసాయనాలతో పండిన మామిడి పండ్లను తింటే వాంతులు, కడుపు నొప్పి, తల తిరగడం లాంటి సమస్యలు రావచ్చంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తింటే వారి పరిస్థితి వెంటనే విషమంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు, కాలేయంపై ప్రమాదంగా మారే అవకాశం ఉందంటున్నారు. రసాయనాలతో పండిన మామిడి పండ్లపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాటసింగారంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్కు వేల టన్నుల మామిడి పండ్లు చేరుకున్నాయి. అయితే ఇక్కడికి తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఎక్కువ మామిడి పళ్ళు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో ఈ ఏడాది సుమారు 70,000 ఎకరాల్లో మామిడి పండ్ల పంట వేశారు. కొల్లాపూర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని నూజువీడు, మదనపల్లి ప్రాంతాల నుంచి సైతం వేల టన్నుల మామిడి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కు చేరుకుంటున్నాయి. ఇక పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ మార్కెట్కు మామిడి పళ్ళు తరలి వస్తున్నాయి. అయితే బాటసింగారం మార్కెట్కు వచ్చిన మొత్తం మామిడి పళ్ళలో ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రజలే కొంటుంటారు. మిగిలిన మామిడి పళ్ళు జైపూర్ లాంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో బాటసింగారం మార్కెట్లో మామిడి పళ్ళను ట్రేలలో ఉంచి పండిస్తున్నారు. మొదట లారీల్లో వేల టన్నుల మామిడి పండ్లు బాటసింగారం మార్కెట్కు చేరుకుంటాయి. గ్రేడింగ్ చేసిన తర్వాత మామిడి పండ్లను ట్రేలలో అమరుస్తారు. ఇందుకోసం వరిగడ్డి, పేపర్ల మధ్య మామిడి పండ్లను పెట్టి వాటిల్లో ఇథాలిన్ రసాయనాలను ఉంచుతున్నారు. అయితే 20 కేజీల ట్రేకు 1 లేదా 2 ప్యాకెట్లు మాత్రమే ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఒక్కొక్క ట్రేలో సుమారు 8 ప్యాకెట్లను ఉంచుతున్నట్టు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసమే ఇలా చేస్తున్నట్టు తేలింది. మామిడి పండ్లు త్వరగా మగ్గి రెడీ అవ్వడం కోసం ఇలా చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే వ్యాపారులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వ్యాపారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోతారని వ్యాపారులు అంటున్నారు. రసాయనాలతో మామిడిని పండిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో 75% అమ్మకాలు తగ్గిపోయాయంటున్నారు. FSSI అప్రూవల్ చేసిన కెమికల్స్నే తాము ఉపయోగిస్తున్నామంటున్నారు. అధికారులు మీటింగ్ పెట్టి రసాయనాల వాడకంపై డెమో కూడా ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే మన దగ్గర పండు వచ్చేది మొత్తం మన తెలంగాణ, ఎక్కువ శాతం తెలంగాణ మాల్ కొల్లాపూర్కి వెళ్ళి ఉమ్మడి మహబూబ్ నగర్కి వెళ్ళి వస్తుంది. ఇంకా మీకు వేరే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకి వెళ్ళి వస్తుంది. అంటే మాల్ మంచిగా వస్తుంది. ఈ 2 days బ్యాక్ ఏమైందంటే ఒక ప్రచారం జరిగింది. జరిగిందో తెలియలేకుండా జరిగిందో మార్కెట్లో మొత్తం ఇది కెమికల్ వేసి, కార్బేట్ వేసి పండ్లు పంపిస్తున్నారు. ఇది తింటే మంది ఆరోగ్యం పాడైపోతారు ఇది అని. అట్లా చేస్తే ఏమైందంటే మనకు ఫిబ్రవరి, మార్చిలో ఉన్న ధరలు దానికి దీనికి 75% తగ్గిపోయినాయి. దానివల్ల రైతు చాలా నష్టమైపోతున్నారు. ఇప్పుడు రైతు మాట్లాడుతున్నారు, ఏం సేటు మీరు మొన్న ఈ ధర కొన్నారు, ఈరోజు ఈ ధర కొన్నారు అంటే మొత్తం సీట్లలో రేట్స్ జరిగినాయి. మా సజ్జనర్ సారు వాళ్ళకు అంటే చాలా మర్యాద. ఎందుకంటే ఒక
పెద్ద మనిషి, ఆయనకు అందరు వింటారు. ఆయనకు ఎవరో పోయి చెప్పినారని చేయండి. కానీ ఈ మార్కెట్లో నడిచేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FSSAI ఎవరో అప్రూవల్ చేసిన పుట్లాలే ఇక్కడ పాడుతున్నారని మీకు చెప్తున్నా. నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈ మామిడి పండు రైతు చాలా కష్టం చేసి ఒక మా చిన్న పిల్ల లెక్క దానికి కష్టం చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్కి తీసుకొని వస్తాడు. దానికి ధర మంచిగా రావాలంటే దానికి పేరు మంచిగా రావాలి. మీ ద్వారా నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ ఎటువంటి కెమికల్ కానీ కార్బెట్స్ కానీ ఏం పాడతలేరు. FSSAI ఎవడు అప్రూవల్ ఇచ్చిర్రు ఆ పుట్లలే మొత్తం మార్కెట్లో పాడుతున్నారని మీ ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. FSSAI నిబంధనలకు లోబడి ఇథాలిన్ పౌడర్ను వాడి మామిడి పండ్లను పండించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వ్యాపారులు మాత్రం లాభాల కోసం ఎక్కువ మొత్తంలో ఇథాలిన్ ప్యాకెట్లను ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన రసాయనాలను మాత్రమే ఉపయోగించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.